యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్‌ని అయితే సేల్‌కైతే తెచ్చాను. ఈ బండి వచ్చేసరికి చాలా మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందన్న. మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బండి రిలేటెడ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంది. తక్కువ ప్రైస్‌లో అయితే వస్తుందన్న. మంచి కండిషన్ వెహికల్ అయితే అనొచ్చు. సో వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. ఎవరు లైక్ చేయడం లేదు. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫోటోలు అయితే పంపించండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మనం సేల్ చేసి అయితే పెడతాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అన్న. డిజైర్లో ఇది వచ్చేసరికి ZDI అనే వేరియంట్ బండి. ZDI బండి అన్న ఇది వచ్చేసరికి డిజైర్లో. అండ్ బండి వచ్చేసరికి లైట్ యాష్ కలర్లో అయితే ఉంది. అండ్ బండి మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2011 మోడల్ బండిన ఇది వచ్చేసరికి అయినా కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి మంచి కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇక కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 60% లైఫ్ అయితే ఉంది. ఇంకా కార్ యొక్క టైర్ల కండిషన్ 60% లైఫ్ అయితే ఉంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి పని అయితే పెట్టదు కార్ వచ్చేసరికి. బండి వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందన్న. అన్ని పార్ట్స్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్ ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయన్న. బండితో పాటు అలై వీల్స్ అయితే వస్తున్నాయన్న. నీట్ అండ్ గుడ్ ఇంటీరియర్ అయితే ఉందన్న. సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయన్న. మీరైతే చూసుకోండి. సీట్ కవర్లు కూడా ప్రీమియం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇదే అన్న బండి రిలేటెడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి, నేనైతే ఇస్తాను. ఇక బండి పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే జరగదు. ఇక బండి యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆలో పెట్టుకోండి. తక్కువ ప్రైస్లో మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ ప్రీమియం కార్స్ అయితే నేనైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ముందు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ మంచి కండిషన్లో అయితే రాబోతున్నాయన్న. ఆల్రెడీ వెహికల్స్ వచ్చాయి. వీడియోస్ మాక్సిమం 1 or 2 డేస్లో వస్తాయి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆలో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఉన్నారు 2,80,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 2,80,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి కడప డిస్టిక్లో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. మీకు కావాల్సిన కార్ పేరు మరియు మీ డిస్టిక్ పేరు అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ లొకేషన్లో తేవడానికి అయితే ప్రయత్నిస్తానన్న వెహికల్స్ వెతికి మరి. ఇక ఇదే అన్న. ఈ బండి ఎవరైతే తీసుకున్నారంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుంది. అండ్ చాలా మంది కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉండడం లేదంటారు అన్న. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓనర్ నంబరు. 2 దగ్గర ఓనర్ నంబర్ అయితే ఇస్తాను, మీరు గమనించగలరు. మన ఛానల్లో ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే వస్తాయన్న. సో ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తాను, అది గమనించగలరన్న. సో ఇదే అన్న ఇవాటి వీడియో. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ కోసం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్త చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.